సీనియర్ కవి జూకంటి జగన్నాథం గారికి దాశరథి పురస్కారం ప్రకటించడం చాలా గర్వించదగ్గ పట్టణ ప్రజల తరఫున ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వారికి మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే జగన్నాథం సార్ గారు ఇంకా ఎన్నో పురస్కారాలు స్వీకరించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. సిరిసిల్ల ముద్దుబిడ్డ కవి గాయకుడు రచయిత అయినటువంటి శ్రీ జూకంటి జగన్నాథం గారికి దాశరథి అవార్డు రావడం సిరిసిల్ల జిల్లా ప్రజలకే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి శుభ పరిణామం. అదేవిధంగా ఈ అవార్డును ప్రకటించడం నేను ప్రభుత్వాన్ని మంచిగా గుర్తించి మంచితనాన్ని కవులను గాయకులను గుర్తించి ఈ ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉంటుందని నేను ఆశిస్తూ, అదేవిధంగా గత 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఇలాంటి మంచి కవులను గాయకులను రచయితలను గుర్తించకపోవడం శోచనీయం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళను గుర్తిస్తున్నారు, ప్రతి వారికి గుర్తింపిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి ఫస్ట్ ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవార్డు తెలిపినటువంటి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జూకంటి జగన్నాథం గారు తన ఆయుర ఆరోగ్యాలు బాగుండి ఇక ముందు చాలా అవార్డులు ఇంకా ముందుకు పోవాలని, అవార్డు తీసుకురావాలని, ఈ సిరిసిల్ల గడ్డనే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని ఇండియా మ్యాప్లో ఒక రచయిత, ఇంత పెద్ద రచయిత ఉండడానికి ఒక పేరు రావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.